హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం గ్రిడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో, నేను మీకు 10 మినిట్స్ లెస్ థాన్ 10 మినిట్స్‌లో మీకు గ్రిడ్స్ అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, నేనైతే ఆల్రెడీ వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను. సో, ఇక్కడైతే మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం ముందుగా. సో, గ్రిడ్స్ అనైతే నేను ఫైల్ సేవ్ చేస్తున్నా. సో, గ్రిడ్స్ అని ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చేసుకున్న తర్వాత సో, నేనైతే కొన్ని డివిజన్స్ కింద అయితే కొన్ని క్రియేట్ చేసి ఉంచుకున్నాను. సో, దాన్ని గ్రిడ్స్ కింద మనం ఎలా డిస్‌ప్లే చేయాలో అయితే మనం బేసికల్‌గా చూద్దాం ముందుగా. సో, ఇక్కడైతే నేను ఇలాగ కొన్ని డివ్ కింద అయితే ఇచ్చుకున్నాను. డివ్ క్లాస్ లైక్ హెడర్, కంటెంట్, ఇన్ఫో, ఫుటర్ ఇలాగా. సో, ఇలాగైతే నేను డివ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో, దీనికైతే ముందు మనం స్టైలింగ్స్ అయితే ఇద్దాం. సో, ముందు ఇంటర్నల్‌లో స్టైలింగ్ అయితే ఇద్దాం. సో, మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎఫ్ అని అయితే ఇక్కడ నేను ఒకటి మెయిన్ డివిజన్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా! సో, ఇదేంటి అంటే ఒక డివిజన్ అయితే క్రియేట్ చేశాను. అందులో సబ్ డివిజన్స్ అయితే క్రియేట్ చేశా. సో, ఇదేంటంటే ఇక్కడ మనం ఇక్కడ డి1 అనేది ఉంది కదా! ఇక్కడ హెడర్ అని అయితే ఇచ్చాను జస్ట్. సో, ఈ హెడర్ ప్లేస్‌లో మనం హోల్ కంటెంటే పెట్టుకోవచ్చు. లైక్ హోమ్, కాంటాక్ట్ ఇలా పెట్టుకుంటాం కదా! హెడర్‌లో. సో, అలా అయితే మనం పెట్టుకోవచ్చు. సో, ముందు దీనికైతే మనం స్టైలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఎఫ్ అని అయితే ఉంది కదా! ఒక మెయిన్ డివ్ క్లాసు. సో, దానికి మనం డిస్‌ప్లే ప్రాపర్టీ అయితే వాడతాం. సో, డిస్‌ప్లే వచ్చేసి మనం దీన్ని గ్రిడ్ కింద అయితే చూపెట్టాలి. సో, గ్రిడ్ అనయితే పెట్టాను. సో, అండ్ హైట్ వచ్చేసి మనం దీనికి వెర్టికల్ హైట్ అయితే ఇచ్చుకోవాలి. సో, నేనైతే సపోజ్ 200 వెర్టికల్ హైట్ అయితే ఇస్తాను. సో, ఇలాగ వెర్టికల్ హైట్ అయితే ఇచ్చుకున్న తర్వాత సో, మీకు ప్రివ్యూ చేస్తూ చూపెడతాను మొత్తం. సో, ఇలాగైతే వచ్చింది మనకి గ్రిడ్. గ్రిడ్‌తో డిస్‌ప్లే చేయమనగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతే ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఇందులో చేయాల్సిందేంటంటే, మనం ముందుగా ప్రతి దానికి స్టైలింగ్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ముందుగా అయితే డి1 అయితే ఇవ్వాలి. సో, డి1కి ఏమి స్టైలింగ్ ఇస్తామంటే, ముందుగా మనకు గ్రిడ్‌లో ఉన్న ప్రాపర్టీస్ అయితే 3 ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో, ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే బేసికల్‌గా 3 అయితే వాడతాం మనం. గ్రిడ్ కాలమ్, గ్రిడ్ రో లేదంటే డైరెక్ట్ గ్రిడ్ కాలమ్స్, గ్రిడ్ రోస్ అని చెప్పైతే ఉంటది. సో, ఇది ఎలాగంటే గ్రిడ్ ఏరియా అని. సో, ఈ గ్రిడ్ ఏరియా అంటే మనం మొత్తం 4 పెట్టాలి. సో, అదైతే లెంథీ ప్రాసెస్ అవుద్ది కాబట్టి నేను జస్ట్ గ్రిడ్ కాలమ్, గ్రిడ్ రో గురించైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా క్లియర్‌గా. సో, ఇప్పుడు మనకైతే ఇది ఒక గ్రిడ్స్ కింద అయితే కావాలి. అంటే ఇది ఏమో హెడర్ అంటే పైనుండాలి. సో, ఈ నెక్స్ట్ ఈ కంటెంట్, ఇన్ఫో ఇదంతా అయితే మధ్యలో ఇలా బాక్స్‌ల కింద ఉండాలి. అండ్ ఫుటర్ వచ్చేసి ఇలా కిందైతే ఉండాలి. సో, ఇదే కదా మన వెబ్‌సైట్ మెయిన్ డిజైన్ వచ్చేసి. సో, ఈ విధంగా రావాలంటే మనం ముందుగా గ్రిడ్ కాలమ్ అయితే ముందు మనం పెట్టుకోవాలి. సో, గ్రిడ్ కాలమ్. సో, ఈ గ్రిడ్ కాలమ్ అయితే కనబడింది గదా! సో, మనకు కాలమ్స్ అంటే ఇవి ఇందులో. సో, ఈ కాలమ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అని అయితే మనం పెట్టాలి. సో, ఇక్కడ 1 అని పెట్టి, ఇలాగ ఇక్కడ స్లాష్ అది కనబడుతుంది గదా! సో, ఇలా స్లాష్ ఇచ్చి 4 అని అయితే పెట్టాను. సో, ఇప్పుడు మనకిక్కడ హెడర్ పార్ట్ ఉంది గదా! సో, ఇది 1 దగ్గర నుంచి 4 వరకు అయితే ఎళ్ళింది. సో, దీన్ని సెంటర్‌లో అలైన్ చేద్దాం. బార్డర్ కూడా పెద్దానికి ట్రై చేద్దాం. మనమైతే ఇప్పుడు ఇలా చుట్టూ కనబడుతుంది గదా! సో, ఇది బార్డర్ అయితే ఇచ్చుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం లైన్స్ అవి అయితే ఏమి ఇవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇది 1-4 అని అయితే ఉండాలి. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే మనకి స్పేస్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇక్కడైతే మనం ఇది అలైన్‌మెంట్ వచ్చేసి సెంటర్‌కి పెట్టుకోవాలి. సో, ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే పైనుంచి 5 సెంటీమీటర్స్, కింద నుంచి 5 సెంటీమీటర్స్. ప్యాడింగ్ మనకు ఆల్రెడీ ముందు వీడియోస్‌లో అయితే డిస్కస్ చేసుకున్నాం గదా! సో, ఇలా ప్యాడింగ్ ఫ్రమ్ లెఫ్ట్, ప్యాడింగ్ ఫ్రమ్ టాపు ఇవన్నీ అయితే 5 సెంటీమీటర్స్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్ అయితే మనకు సెంటర్‌లో అయితే ఉంటది. సో, ఇలాగ మనకు సెంటర్‌లో అయితే ఉంది గదా! నెక్స్ట్ వచ్చేసి మనం ఈట్లికి మనం ఒక గ్రిడ్ కింద అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో, వాటిలికి కూడా సేమ్ ఇంతే. సో, కాలమ్ వచ్చేసి ఇక్కడ 1-4 ఇలా ఉండాలి. అలాగా. ఇక్కడ డి5 కూడా అయితే సేమ్ స్టైలింగ్స్ కాబట్టి నేను డి5 కూడా ఇదే కాపీ చేసి పెడతాను. సో, డి5
సో, ఈ డివ్ కూడా మనకి సేమ్ ఇదంతా ఇలాగే ఉండాలి. సో, సేమ్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేద్దాం. సో, ఇలాగా మనకైతే హెడరు, ఫుటరు అయితే ఇలాగ ఒక బాక్స్ లాగైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంటెక్స్ట్ ఇవన్నీ కూడా మనకైతే ఇలాగా రావాలి కదా! సో, అలాగైతే మనం చేద్దాం. సో, మనం దీనికైతే ఇచ్చాం కదా! సో, దీనికి కూడా స్టైలింగ్ అయితే ఇచ్చాను నేను కొద్దిగా క్లియర్‌గా అయితే ఉంటదని. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ దీనికి కూడా అయితే మనం డాష్‌డ్ అలాగిద్దాం. సో, సో థట్ మనకైతే కొద్దిగా క్లియర్‌గా అయితే ఉంటది. అంటే ఎక్కడి వరకు మనకైతే స్పేసింగ్స్ అయ్యి వచ్చాయి ఇవన్నీ అయితే కొద్దిగా క్లారిటీగా ఉంటదని ఇలా ఇచ్చాను. సో, మనకైతే ఇలాగ ఒక గ్రిడ్ అయితే ఫార్మ్ అయింది. సో, 1-4 అని చెప్పి. సో, మీకైతే ఇది ఎలాగ సెంటర్‌కి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలిసింది గదా! సో, మీకైతే ఈ ప్యాడింగ్ అయితే తీసేస్తున్నాను ప్రస్తుతానికి. సో, దీనికి కూడా అయితే ప్యాడింగ్ అయితే తీసేస్తా. సో, ప్యాడింగ్ తీసేసిన తర్వాత మనం వీటిలికి కూడా అయితే గ్రిడ్స్ ఇలాగా ఫార్మ్ చేయాలి. సో, మధ్యలోకి ఇవి అయితే ఎలా అలైన్ చేయాలో చూద్దాం. సో, D2కొచ్చేసి ఇలాగ ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు అయితే మనకు ఒక గ్రిడ్ కావాలి. సో, దానికొచ్చేసి డాట్ T2. సో, దీనికైతే గ్రిడ్ రో అనైతే వాడాలి. సో, గ్రిడ్ రో వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఎండ్ అయింది అయితే చూసుకోవాలి. సో, గ్రిడ్ రో వచ్చేసి మనకి పైనైతే స్టార్టింగ్ 1 గదా! సో, ఇది 2 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో, రోస్ వచ్చేసి 2 అండ్ మనకి ఎక్కడ ఎండ్ అవ్వాలంటే 4 వరకు ఎండ్ అవ్వాలి. సో, అలాగా. సో, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అయితే ఒక రో. సో, ఇది అండ్ ఇక్కడొకతే ఒక లైన్ అయితే ఇద్దాం దీనికి కూడా ఒకటి. సో, ఈ బాక్స్ అయితే కనబడుతుంది గదా! సో, ఇదంతా ఒక గ్రిడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎఫ్‌లో అయితే మీకు కనబడుతుంది గదా! సో, ఇందులో మనమైతే గ్యాప్స్ అయితే ఇద్దాం. గ్యాప్ వచ్చేసి మనం గ్యాప్ ఒక 10 పిక్సెల్స్ అయితే ఇద్దాం. అప్పుడు ప్రతి సెల్‌కి ఇంతింత గ్యాప్ అయితే ఉంటది. సో, చూసారా ఇక్కడ 10 పిక్సెల్ గ్యాప్, ఇక్కడ ఒక 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. సో, మీకు కొద్దిగా ఇంకా గ్యాప్ కావాలనిపిస్తే ఒక 15 అలా ఇచ్చుకుందాం. సో, ఇలాగైతే గ్యాప్ ఇచ్చారు కదా! సో, ఈ స్టైలింగ్సే మనం మిగతా వాటిలికి కూడా అయితే మనం కాపీ చేద్దాం. పక్కన D3 అవి కూడా ఉన్నాయి కదా! సో, వాటిలికి. సో, ఇక్కడ 2 బదులు ఇక్కడ 3 పెడతాను. అండ్ ఆ కింద D4 పెడతాను సరిపోద్ది. సో, అది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా! సో, ఈ విధంగా అయితే మనం ఇలా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఎఫ్ అని అయితే ఉంది కదా! సో, ఇక్కడ మనకి 2 మెర్జ్ అయిపోతున్నాయి. బోర్డరు, దీని బోర్డరు. సో, ఇక్కడైతే మనకి ఎఫ్ అని అయితే ఉంది కదా! సో, ఈ డివిజన్‌లో ఏంటంటే మనం కొద్దిగా ప్యాడింగ్ గూడా అయితే ఇచ్చుకున్నాం. ప్యాడింగ్ కాకుండా అవుట్‌లైన్ గ్యాప్ అది. సో, బేసిక్‌గా అయితే గ్రిడ్ అయితే ఇది. సో, ఈ విధంగా అయితే మనం అంతా గ్రిడ్స్ అయితే ఇలా ఫార్మ్ చేయొచ్చు. సో, ఇదైతే ఈజీగానే అనిపిస్తుంది గదా మీకు. సో, ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ గ్రిడ్స్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో, ఇక్కడ గ్యాప్ కూడా అయితే ఇచ్చాను. బోర్డర్‌కి దానికి అయితే. సో, ఈ విధంగా అయితే మనం అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనకైతే ఇప్పుడు 90% సీఎస్ఎస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ నుంచి జావా స్క్రిప్ట్ కూడా బేసిక్స్ అయితే క్లియర్ చేస్తాను నేను. సో, ఇప్పుడు మీకు ఇంకా అడ్వాన్స్‌గా కావాలి, మేము ప్రాజెక్ట్స్ క్లియర్ చేసి అంత రావాలి అని అంటే నేను ఒక వన్ షాట్ వీడియోలో అయితే ప్లాన్ చేశాను. సో, ఒక 1 అవర్, 2 అవర్స్‌లో మొత్తం కవర్ చేసేలాగా. సో, అది కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. సో, జావా స్క్రిప్ట్స్ సిరీస్ కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఒక వన్ షాట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, అందులో అయితే మీరు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా చేసేలో అయితే మీకు లైవ్‌లోనే చేసి చూపెడతా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు మై అప్‌కమింగ్ వీడియోస్. సో, రేపటి నుంచి మనమైతే జావా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, బై ఫ్రెండ్స్.